హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. సత్తమం నీతియం వెబ్ సిరీస్లో తండ్రికి కూతురికి మధ్య గల ఒక సీన్ మాత్రం ఎమోషనల్గా హార్ట్ టచింగ్. అలాంటి సీన్ ఇంతవరకు నేను చూడలేదు. ఈ మధ్య పింక్తో మొదలుపెట్టి మొన్న కోట్ సినిమా వరకు కోర్టు డ్రామా సినిమాలు చాలా వచ్చాయి. జీ5లో సత్తమం నీతియం వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఈ కోర్టు డ్రామా సీరియస్ బాగుందా, ఏ పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ తీశారు అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే దీన్ని ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఎందుకు చూడొచ్చో తెలుసుకుందాం రండి. ఈ సిరీస్లో కథ చాలా సింపుల్. కథ ఏంటంటే సుందరమూర్తి అలియాస్ శర్వానంద్ ఒక అడ్వకేట్ మరియు నోటరీ. ఆయనకి ఇంట్లో కూడా సరిగా ఇజ్జత్ ఇయ్యరు. ఎందుకంటే తాను ప్రాక్టీస్ చేయడు, కేవలం కోర్టు బయట ఉండి నోటరీ పని మాత్రమే చేస్తుంటాడు. అలా ఒకరోజు తన పనిలో ఉంటే ఒక ముసలాయన వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆ అడ్వకేట్కు అరుణ అనే ఒక అమ్మాయి అసిస్టెంట్గా చేరుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ ముసలాయన యొక్క కేసును టేకప్ చేయడం, ఆ ఆత్మహత్య వెనుక ఏం జరిగింది అని కనుక్కోవడం, ఆ అడ్వకేట్ ఎందుకు ఇంతకు మునుపు ప్రాక్టీస్ చేయలేదు అనేది సినిమా కథ. సిరీస్ స్టార్ట్ కావడమే ముసలాయన యొక్క సూసైడ్తో స్టార్ట్ అవుతుంది. దీంతోనే సిరీస్పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ వెబ్ సిరీస్లో హైలైట్ విషయాల గురించి చెప్పాలంటే కంటెంట్ సూపర్. వృత్తికి మానసిక స్థితికి సంబంధం లేకుండా న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందే. ఆ వృత్తి ఏంది అనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. కంటెంట్ రియాలిటీకి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు అలానే ఉంటాయి. వెబ్ సిరీస్ మొదట్లో కాస్త స్లో అన్న ఫీలింగ్ అనిపించిన పోయే కొద్దీ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. అన్ని ఎపిసోడ్లు ఎప్పుడు అయిపోతాయో తెలీదు. ఎపిసోడ్లన్నీ ఉరుకుతూ ఉంటాయి. కోర్ట్ రూమ్లో ట్రయల్ ఎక్స్ట్రాడినరీగా లేకున్నా కూడా బాగుంది. కేసు ట్రయల్లో శరవణన్ వెనకపడిపోతున్నాడే అన్నప్పుడల్లా ఒక ట్విస్ట్తో వెబ్ సిరీస్పై ఇంట్రెస్ట్ కలిగించేలా చేయడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యారు. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అడ్వకేట్గా శరవణన్ సాలిడ్గా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనకు అసిస్టెంట్ లాయర్గా నమ్రత కూడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత చెప్పాల్సింది వస్తే తండ్రి క్యారెక్టర్ చేసిన వ్యక్తి కూడా ఎమోషనల్గా మంచి యాక్టింగ్ చేశారు. మైనస్ విషయాల గురించి చెప్పాలంటే ఆ అడ్వకేట్కి ఇచ్చిన ఎలివేషన్ మ్యూజిక్ సెట్ కాలేదు. దానికి తోడు స్లోగా ఎమోషనల్ ప్లాట్లు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలాంటి బీజిఎం ఇస్తారో ఆ లెవెల్లో బీజిఎం ఇవ్వడం వల్ల కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఒక సీన్కు ఇంకో సీన్కు లింక్ అనేది అక్కడక్కడా మిస్ అయ్యింది. అడ్వకేట్కు అతని కొడుకు మధ్య గల సీన్లు అంత ఇంపాక్టింగ్గా లేవు. డెప్త్ కూడా అనిపించలేదు. ఈ వెబ్ సిరీస్కు నా రేటింగ్ 3.